ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి టీడీపీ బిగ్ షాక్ ఇచ్చింది. 3 చోట్లకు గాను 2 చోట్ల టీడీపీ అభ్యర్థులుగా గెలుపొందగా మరో చోట టాప్ ఫైట్ నడుస్తోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి గెలుపొందారు. 2 రోజుల పాటు కొనసాగిన ఉత్కంఠ లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయన మ్యాజిక్ ఫిగర్ 94,510ను దాటేశారు. కాగా తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపుకు నారా లోకేష్ పాదయాత్రే కారణమని టీడీపీ ట్వీట్ చేసింది. 2 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. రంగులు చల్లుకుంటూ టపాసులు పేలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పశ్చిమ రాయలసీమ ఇప్పుడే విజయం సాధించి బయటికి రావడం జరిగింది. నిజంగా ఈ విజయానికి దోహదపడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్సీ కల్పలత గారికి, ప్రైవేట్ సెక్టార్ ఎంటైర్ నా మిత్రులందరూ కూడా బాగా కష్టపడ్డారు. ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళందరికీ 36 సంఘాలు కూడా అందరూ కూడా కష్టపడ్డారు. వాళ్ళందరికీ మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగా ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉండాలి అని ఊరిక చెప్పడం ఇది వ్యతిరేకత లేదు అనేటటువంటి నిదర్శనంగా ఈరోజు విజయం సాధించడం జరిగింది. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో ఉపాధ్యాయులందరికీ తప్పనిసరిగా వాళ్ళు ఉండేటటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించి ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య ఒక వారధిగా నిలబడి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని, నాకు ఇంత విజయాన్ని అందించినటువంటి అన్ని సంఘాలకు, శ్రేయోభిలాషులకు అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఉత్కంఠభరితంగా 69 ఓట్లతో గెలిచినారనేది డబ్బు ఖర్చు పెట్టడం పక్కన పెట్టండి. ఖచ్చితంగా ఈరోజు ఉండేటటువంటి పొజిషన్లో ఈరోజు నేను గెలవడం అనేది ఒక ఉత్కంఠట పోరు జరిగింది. లాస్ట్కు విజయం మమ్మల్ని వరించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఉపాధ్యాయులకు మరింత సేవ చేసి వాళ్ళని మరింత దగ్గర అవుతారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎట్లా అవుతుందండి? విజయం నేను సాధిస్తే వాళ్ళది విజయం అంటే ఎలా అవుతుంది? ఎలా అయినా విజయం సాధించామా లేదా అనేది, గోల్ కొట్టినామా లేదా అనేది అదే చూడాలి. విజయం మాది. థ్యాంక్ యూ.